ఏంట్రా రాజారాం? ఏమిటి తీరుబాటుగా కూర్చొని పేపర్ చదువుతున్నావు? ఈ సంవత్సరం పొలం బాగా పడినట్టుంది. అయినా రైతులకు భూమి భారమై కంపెనీల వైపు చూస్తుంటే నువ్వేమిట్రా సమయానికి వచ్చే నెల జీతానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి మరీ పొలంలో దిగావు. ఎలా ఉంది డబ్బు? ఇన్నాళ్ళు నేను సంపాదించిన డబ్బు నాకు సుఖానే ఇచ్చింది. ఇప్పుడు ఈ పొలం నాకు సంతోషం కూడా ఇస్తుంది. మనం ఏం చేసినా డబ్బు సంపాదించడానికి అయినప్పుడు దాని ప్రతిఫలం సుఖం సంతోషం అనే తేడా ఎందుకు చూపిస్తుందిరా? అది తప్పు. మనిషి కేవలం సంపాదించే మనిషిగా మారిపోతే మనిషికి మిషన్కి తేడా ఏముందిరా? నా 30 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో నా జీవనం కూడా ఒక ఉద్యోగంగా మారిపోయింది. అందుకే నా జీవన విధానాన్ని మార్చుకున్నాను. పండి పాలించే చల్లని పైరిగాలు, చక్కని కోయిల పొదలు, ఎప్పుడు నా పక్కన ఉండేది చెల్లాయి. ఎలానే ఉంటే బాగుంటుందిరా. ఏంటి సంగతి? ఇంకా ఏ లేదురా, మా అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి. ఎంత మంచి సంబంధం వచ్చినా ఏదో కారణం చూపించి కాదంటుంది. ఇష్టపడిందేమో. ఆ విషయం కూడా అడిగాను. అదేమీ లేదు నాన్న, నాకు పెళ్ళి అంటే ప్రస్తుతానికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అయినా నాకు లేని కంగారు నీకేందుకు? ఆ అవసరం వచ్చినప్పుడు చెప్తానులే అంటే అదేమిట్రా? ఇంకేమన్నా అవసరం ఉంటాయంటారా? బాగానే చెప్పింది. ఏం చేస్తాం, వాళ్ళకంటూ ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళవి. సరే కానీ దీని గురించి పెద్ద చర్చలు అవసరం లేదు. కానీ సమయానికి ఇంట్లో మీ చెల్లాయి కూడా లేదురా. కాఫీ ఇద్దాము అంటే మా చెల్లాయి ఎక్కడికి వెళ్ళింది? గుడికి. మొన్న ఈ మధ్యనే చూశాను, చెల్లాయి బాగా చిక్కిపోయింది. చిక్కకపోతే ఏమవుతుందా? రోజు గుడిలో ఉపవాసాలు తిరుగుతుంటేను. గుళ్ళు ఉపవాసాలు పూజలు అంటే దాని అర్థం మనసులో ఏదో బలమైన కోరుకుందన్నమాట. మాకేంటి కోరుకుంటాయా? కాకపోతే అమ్మాయి కత్తి గురించి తప్పితేను. ఏమైందా? అల్లుడితో ఏమైనా సమస్య? రే, నువ్వు ఆ సంబంధం ఎలా చేసుకున్నావో నాకు తెలియదు, కానీ మీ అల్లుడు మాత్రం నవ్వడం కానీ నలుగురితో కలిసి తిరగడం కానీ నేను ఎంతవరకు చూడలేదంటే నమ్ము. ఆయన మూడి పిల్లలు. అల్లుడు చాలా మంచివాడు, అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు. అది కూడా చాలా మెచ్యూర్డ్ అండ్ ప్రాక్టికల్ అమ్మాయి. ఇద్దరు చాలా చాలా అన్యోన్యంగా ఉంటారు. కూతురు అల్లుడు అంత అన్యోన్యంగా ఉంటే ఇంకా మీకేం కోరికలు ఉంటాయా? మన వల్లని ఎత్తుకోవాలి అని మీ చెల్లాయి ఆశ. పెళ్ళై 3 ఏళ్ళైనా మాకు వాళ్ళకి పిల్లలు లేరు అని తన బెంగ. నీకు తెలుసు కదా, మాకు పెళ్ళై 10 సంవత్సరాలు కానీ కంట కొట్టలేదు. అలాగే తన కూతురు కూడా అవుతుందేమోనని భయం. అందుకేరా ఈ గుడిలో ఉపవాసాలు. మీరు అలాంటప్పుడు మంచి హాస్పిటల్ చూపించలేకపోయేవారు. ఉద్యోగం సంపాదన పేరుతో తామే ప్రస్తుతానికి పిల్లల వద్దనుకొని గ్యాప్ తీసుకుంటే మనం ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా ప్రయోజనం ఏముంటుంది? మరి అలాంటప్పుడు ఈ విషయం మా చెల్లెని చెప్పవచ్చు. తెలిస్తే ఊరుకోదు. అందుకని నేను చెప్పలేదు. బాగా చదివించి పెళ్లి చేశాను. ఎవరి జీవితాలు వాళ్ళవి. మనం కలుగు చేసుకోకూడదు. బాగుంది, చాలా బాగుంది. తెలిసినా నువ్వు చెప్పవు, తెలియదు మా చెల్లెమేమో పూజలు ఉపవాసాలు ఆపదు. నీకేంటో సర్లేరా, నేను వస్తాను. ఎక్కడికి? గుడికి. ఇప్పుడా? ఎందుకు? నా సమస్యకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ భగవంతుడి మీద భారం వేయడానికి వస్తాను. ఓకే. ఏమి జనం, ఏ జనం. అబ్బా పరమేశ్వర. ప్రసాదం అండి. దర్శనం బాగా అయిందా? దేవుని కోరుకున్నావా? నాలా నా కూతురికి సంతానం కోసం 10 సంవత్సరాలు ఎదురు చూడకుండా నా కూతురు కడుపులో ఒక కాయ కాయొచ్చు భగవంతుడా అని కోరుకున్నాను. వస్తూ వస్తూ లక్ష్మి గారింటికి వెళ్ళారండి.
లేదండి, వాళ్ళ అమ్మాయి అమెరికా నుండి వచ్చిందని తెలిసి పలకరింపుగా ఏమైనా విశేషమా అమ్మ అని అడిగాను. అంతే, కస్సురు లేచిందండి పావులా. మా విశేషాల కోసం మీకెందుకు తొందర, మాకు పెళ్ళి 3 ఏళ్లేగా అయ్యింది, మా లైఫ్ ఎంజాయ్ చేయాలి అందండి. తప్పు కాదు, తప్పు కాదా? శారీరక సుఖాలకు అడ్డు వస్తారని పిల్లలు పుట్టకుండా గ్యాప్ తీసుకోవడం తప్పు కాదా? ఇప్పటి పరిస్థితులు వేరు. ఉద్యోగం, ఆర్థిక అవసరాలు, కెరీర్ ప్లానింగ్, కాలం కాలం మారిపోయింది. ఏమిటండి కాలం? మనం చేసిన తప్పులన్నీ కాలం మీదకు నెట్టేస్తూ కాలం మారిపోయింది కాలం మారిపోయింది అంటే, కాలం కమ్మని అమ్మతనాన్ని పక్కకు నెట్టేమందా? మనం అనుకున్నప్పుడు పొందటానికి ఆడతనం అక్కడ సరుకు కాదండి. ఆ భగవంతుడు వరం ఇచ్చినప్పుడే తీసుకోవాలి. కాదనుకుంటే పొందడానికి తపస్సు చేయాలి. నువ్వు చెబుతున్నది నిజమే, కానీ ఆ నిజాన్ని ఆలోచించి అర్థం చేసుకోలేని నేటి తరం దంపతులకు మనం మాత్రం ఏం చెప్పగలం? మీరెన్నైనా చెప్పండి, కాస్త సుఖము సంపాదన కోసమంటూ కమ్మని అమ్మతనాన్ని పక్కకు నెట్టేయడం మూర్ఖత్వం అంటారు. తప్పు పిల్లలు అక్కడే కాదు, పెద్దది ఉంది. పిల్లలు ఆర్థికంగా బలపడాలని, పిల్లల్ని పోషించే స్థాయికి ఎదగాలని ముదురు బెండకాయలైనా పెళ్ళిళ్ళు చేయటం లేదు. అలాంటి ఆలోచన నుంచి వచ్చిన కొత్త దంపతులు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారే కానీ పిల్లల్ని కనిపించడానికి మాత్రం ఇష్టపడటం లేదు. ఇవన్నీ అర్థం చేసుకోవడం పట్టుకోండి మహానుభావ. ఈ ప్రపంచాన్ని మీరు అర్థం చేసుకున్నంత గొప్పగా నేను అర్థం చేసుకోలేను. నన్ను వదిలేయండి. కవిత చెప్పు. కృష్ణ ఎక్కడున్నా? ఇంకెక్కడ ఉంటాను? ఆఫీస్లోనే. నువ్వు వెంటనే ఇంటికా, నీతో పని ఉంది. ఇంటికా? ఇప్పుడా? ఎందుకు? అయినా నువ్వెక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనా? ఇది ఆఫీస్ టైం కదా, ఇంట్లో ఏం చేస్తున్నావు? అంటే ఆఫీస్కి వెళ్ళలేదా? ఆఫీస్కి వెళ్ళాను, కాస్త ఒంట్లో బాగోకపోతే పర్మిషన్ తీసుకొని ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లో బాగోలేదా? నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళు, నేను వచ్చేస్తున్నా. హాస్పిటల్కి వెళ్ళాను, టెస్ట్లన్నీ చేశారు. నువ్వు ముందు ఇంటికి రా కృష్ణ, నీతో మాట్లాడాలి. అంతా బాగానే ఉందిగా, ఏం ప్రాబ్లం లేదుగా? ఏమీ కాలేదు కృష్ణ, ప్లీజ్ నువ్వు అర్జెంటుగా రా. కవిత, ఆఫీస్ టైంలో పర్మిషన్ అంటే ఎంత కష్టమో నీకు తెలుసుగా? అది కాదు కృష్ణ, త్వరగా రా కృష్ణ. ఏంటిది కవిత? ఆఫీస్ టైంలో అర్జెంట్ అని పిలిచి మాట్లాడకుండా కూర్చుంటే ఎలా? అంతా బాగానే ఉందిగా, ఏ చిన్నది బాగోకపోయినా కంగారు పడిపోతావు. చేసిందని నేను చేసి ఇప్పుడు ఏమైందని మాట్లాడతాయా? నేనేం చేశాను? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. ముద్దని స్టార్ట్ చేసి ఇదిగో ఇక్కడ వరకు తీసుకొచ్చా. నాంచకుండా అసలు విషయం చెప్పు. నేను కన్సీవ్ అయ్యాను. వాట్ గుడ్ న్యూస్, వాట్ గుడ్ న్యూస్. నీకు ఏమైందో ఏమోనని నేను ఎంత కంగారు పడిపోయాను తెలుసా? ఈ విషయం వెంటనే నాన్నగారికి ఫోన్ చేసి చెప్పొద్దు, అప్పుడే చెప్పొద్దు. ఏ? ఓ, అంటే ముందుగా మీ అమ్మ నాన్నలకి చెప్పాలన్నా? ఎవరికి చెప్పొద్దు. అంటే మనమే వెళ్ళి స్వీట్ ఇచ్చి స్వీట్ న్యూస్ చెప్దామన్నా? నీకు ఇది స్వీట్ న్యూసే కావచ్చు, నాకు కాదు. బాగానే ఉందిగా? అవి ఓకే? ఐఎమ్ ఓకే.
బట్ నేను ఇప్పుడు ఒకసారి అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను. అంత అవసరం వచ్చింది. కృష్ణ, నువ్వు మర్చిపోయావా? మన గోల్ రీచ్ అయ్యే వరకు ఎటువంటి అటాచ్మెంట్, ఏ ఇతర బాండింగ్ ఉండకూడదు అని అనుకున్నాం కదా. నిజమే, కానీ మన గోల్స్ ఇవే కాకపోతే రేపు రీచ్ అవుతాం. అని ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ రావుగా. వచ్చాయి సార్, ఇప్పటికి 2 సార్లు వచ్చాయి, ఇది 3వసారి. ఇదే ఆఖరిసారి అయితే What? ఎస్ మళ్ళీ నీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఒకవేళ వచ్చిన ఆరోగ్యంగా ఉంటే పుట్టకపోతే ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? అదంతా కాదు. నువ్వు అవకాశం చేయించుకోవడానికి నేను ఒప్పుకోను. నేను ఉంచుకోను. నేను ఒప్పుకోను. నేను ఉంచుకోను. ప్లీజ్ 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 కదా. అంతకీ కావాలనుకుంటే నేను ఆప్షన్ చేసి సంపాదిస్తాను. నేను సంపాదిస్తానన్నానుగా. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే సొసైటీ నన్ను అదోలా చూస్తుంది. వెళ్ళే ఎన్ని వెళ్ళైనా పిల్లలు లేరుగా. మన పరిస్థితి వాళ్ళకి తెలియదు కదా. అయినా ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండలేగా. లోకలు కాదు. చాలు రావణులు మనసును న్యాయం చేసే కత్తులు. ప్రాబ్లం ఇంట్లో కాదు, నా ఒంట్లో అనుకుంటున్నారు. మనం కష్టపడేది మన పిల్లల కోసమే కదా. ఆ పిల్లలే మనం సంపాదించినంత ఏం చేసుకుంటాం. అందుకని ముందు పిల్లలు ఇప్పుడు సంపాదిద్దాం. నా మాట ఎన్నేళ్ళు ఇంకా ఎన్నేళ్ళు నీ మాట వినాలి. నాకు అమ్మ లేదు. మళ్ళీ మా అమ్మాయి నీ కడుపులో పుట్టుందేమో అని ఆశ. నా ఆశయం నీ కడుపులో పిండాలి. నా మనసులో ఆశని చంపేసుకుంటూనే ఉన్నాం. కృష్ణ, ప్లీజ్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, బట్ ఈ ఒక్కసారి మన కుటుంబంలో నాకు ప్రమోషన్, శాలరీ కూడా పెరుగుతుంది. Then we can plan. నీ ప్రమోషన్స్ తప్ప నా ఎమోషన్స్ తో పనిలేదా? ఇప్పటికీ 2 సార్లు అబార్షన్ చేయించుకున్నాం. ఇక మీద అబార్షన్ కూడా మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదని డాక్టర్ ముందే హెచ్చరించారు. పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుందన్నారు. మా ఫ్రెండ్ వయసు సంగతి మీకు తెలుసుగా. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ అని అబార్షన్ చేయించారు. ఇప్పుడు పిల్లలు కావాలంటూ గుళ్ళు చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. లక్షల్లో ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదంటూ నాకు చెప్పి బాధపడ్డాడు. కృష్ణ, ప్లీజ్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, బట్ మరో 2 months లో ప్రమోషన్, టూర్స్, వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అవసరమా చెప్పు? ఒకవేళ కన్నా రేపు ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎవరు చూసుకుంటారు? సంపాదించేది వాళ్ళ కోసమే. అలాంటిది సంపాదన మారిస్తే సమస్యలే మిగులుతాయి. అదంతా కాదు. ఈసారి ఎలాగైనా నీ కడుపులో నా బిడ్డను మోయాల్సిందే, కావాల్సిందే. ఇంటిలో పిల్లలు కేరింతలు కొడుతూ పాడుతూ ఉంటే నేను చూసి ఆనందించాలి. అవసరమైతే ఉద్యోగం మానే. అదెలా కుదురుతుంది? రేపు ఏదైనా కావాలి అనుకుంటే నీ ముందు చేయాలంటే నా వల్ల కాదు బాబు. ప్లీజ్ కవిత, ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? ఓ బచ్చా, మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఇందులో కూర్చో. ముందు పిల్లలు కానీ వాళ్ళు కొద్దిగా ఎదిగే వరకు నేను ఉద్యోగం చేసి నీ ఖర్చులకు నెలలో అకౌంట్ నుండి డబ్బులు వేస్తాను. ఈ అవసరం అనుకుంటే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి. ఇదేదో బాగుంది కృష్ణ, కానీ నువ్వు ఆఫీస్కి అనేది తీసుకెళ్ళి పిల్లలు వర్క్ చేసుకునేవారు కదా, అప్పుడెలా? ఓ పని చేద్దాం, నెల కాస్త ఎదిగే వరకు మీ అమ్మ నాన్నలు ఎక్కడికి వచ్చి ఇప్పుడే మా వాళ్ళు వచ్చి అంతకాలం ఇక్కడ ఉంటారంటావా? ఏదైనా ఒకసారి అమ్మకి అడిగి నిర్ణయం తీసుకో, సరేనా? ఇక్కడ మన పరిస్థితి అర్థం చేసి మనకు చేదోడు వాదోడుగా మనతో పాటు ఇక్కడే ఉండమని అడుగుతాము. నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మా అమ్మకి నేనంటే ఎంతో ఇష్టం. నేను కష్టపడుతున్నానంటే ఏం చేస్తుంది తెలుసా? బేబీకి 2 years వచ్చే వరకు మా అమ్మ ఉంటే వాళ్ళ ఆలన పాలన తనే చూసుకుంటుంది. వాళ్ళకి నేను తప్ప ఇంకెవరు ఉన్నారు? అందుకే మా అమ్మతో ఒకసారి మాట్లాడతాను. ఓకే, బట్ ఫోన్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం ట్రైన్ అయిపోయింది. మాట్లాడే పని ఉందని రమ్మను. ఏమంటావు?
విషయం తెలిసే వరకు ఫోన్లో అడుగుతూనే ఉంటుంది. నాన్నగారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగే. నువ్వు అర్జెంట్ అన్నావని వరకు ఎక్కడ అడిగితే ఆశించారు. నాకు అర్థం వస్తాను. ఒక గంట పోయిన తర్వాత మీ నాన్నగారికి ఫోన్ చేయి. ఎందుకంటే పొలానికి వెళ్తే సిగ్నల్స్ ఉన్నాగా. వస్తాను, బాయ్. వర్క్ పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఇద్దరికి డిన్నర్ తీసుకొచ్చేస్తాను. ఈ పూట వంట చేయదు. ఓకే, బాయ్. ఎక్కడ ఇంకా తమరేం చెప్తారు, సెలవిస్తారు. తీసుకో. ఐ లవ్ యూ. బాయ్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 ఏం కేలవో ఏంటో. అదేమిటండి, వారం రోజులు సరిపడే సరుకులు తీసుకొస్తానని ఇప్పుడే బయలుదేరి ఖాళీ సంచితో వచ్చేసారి ఏమిటండి? కొందామనే వెళ్ళాను. వెళ్ళాక కవిత్రుడి ఫోన్ వచ్చింది. నాన్న మీతో మాట్లాడాలి, అమ్మ మీరు అర్జెంటుగా రండి అని చెప్పింది. ఏమిటి, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసిందా? ఎందుకు? అర్జెంట్ అంతా బస్ స్టేషన్ కూడా తీసుకొచ్చాను. 8:30కే బస్సు. బయలుదేరి టైం లేదు. అదేమిటండి, అది అర్జెంటుగా రమ్మని ఫోన్ చేయడం, మనం వెంటనే బయలుదేరడం ఎందుకు? ఏమిటని ఆరా తీయాలి కదండి. అవన్నీ వచ్చాక మాట్లాడుతుందో మీరు త్వరగా రండి అని చెప్పింది. అలా చెప్పిందా? ముందు అల్లుడు గారికి ఫోన్ చేస్తాను, ఫోన్ ఇవ్వండి. ఏం చేయనవసరం లేదు. నేను చేసి అడిగాను మన కవిత ఏం చెప్పిందో. అల్లుడి గారు కూడా డిట్టోగా అదే చెప్పారు. అలా చెప్పారా? ఏమైనా గొడవ పడ్డారో ఏమిటో. దానికి అసలే నోరు దురుసు ఎక్కువ. కోపం వస్తే ఏం మాట్లాడుతుందో ఏమిటో దానికే తెలియదండి. రంగారు వెళితే విషయం తెలుస్తుంది కదా. మీకు అలాగే ఉంటుంది. ఉన్న బలంగా ఇల్లు వాకిలి కోసం ఒకేసారి అన్నిటి గురించి ఆలోచించుకో. మన కవితకంటే ఇవన్నీ ఎక్కువ కాదు కదా. టైం అయిపోతుంది. అది రాదండి. ఏమండి, కవితకి ఫోన్ చేసి మరొకసారి ఎందుకు ఏమిటని టైం అయిపోతుంది. వెళ్ళు, సత్తుని బట్టలని ఆ లుంగిలు చదువు, టవల్స్ రెండు కూడా పెట్టు. అలాగే ఏమి మర్చిపోకుండా చూడు. ఇక సంచి కూడా లాన్ పెట్టు. ఏమిటా ఏమైంది? కారణంగా ఉన్నారు. ఏమైందో ఏమన్నా ఉన్న పొలంగా కవిత రమ్మని ఫోన్ చేసింది. అందుకనే బయలుదేరుతున్నాం. ఉన్న పరంగా కవిత రమ్మందా? అక్కడ ఏ సమస్య లేదు కదా. వెళ్తే కదరా విషయం తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు కూడా మంచి సమయంతో వచ్చాను. నా పొలము పశువులు అవన్నీ నేను చూసుకుంటాను కానీ మంచిగా అనుకోని బయలుదేరండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. నేను ఎదురొస్తాను. బయలుదేరండి. రమణి వస్తున్నాను.
ఏంటో ఈ పిల్లలు. ఏమిటండి ఇది? రాత్రికి రాత్రి ప్రయాణం చేసి ఉదయానికల్లా కంగారుగా ఇంటికి వస్తే ఇంటి తాళాలు గుమ్మానుకున్నాయి, మీరు ఫ్రెష్ అవ్వండి, సాయంత్రం మాట్లాడుకుందాం అని ఫోన్ చేసి చెప్పడం ఏమిటండి? అసలు వాళ్ళ కంటికి మనం ఎలా కనిపిస్తున్నామండి? ఏమీ అంత పెద్ద సమస్య కాదు. ఉద్యోగం చేసే పిల్లలు మనం ప్రయాణం చేసినంత తేలిక కాదు. వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకుంటాయి. నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు? కంగారు కాదు, పెద్దవాళ్ళ వల్ల గౌరవం కూడా లేకపోతే ఎలా అండి? రాత్రి ఫోన్ చేసి ఉదయానికల్లా రమ్మన్నాము, అందువల్ల వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో విషయం చెప్పి ఆఫీస్కి వెళదామన్న జ్ఞానం అన్నా లేకపోతే ఎలాగండి? నువ్వు చెప్తున్నది నిజమే, కానీ మనం వచ్చేసరికి అరుమకులు ఇద్దరు ఎడమకులు పెడమకులుగా ఉంటే ఇబ్బంది, కానీ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారంటే ఏ సమస్య లేదనే కదా. అబ్బా, మీకేమీ తెలియదండి ఈ కాలపు పిల్లల గురించి. విడిపోవటం అంటే విస్తరాకులు తీసుకున్నంత తేలికైపోయింది. ఇదిగో పెళ్లి అనే లోపే అదిగో పెటాకులు అనే వార్త వినలేక చేస్తున్నామండి. ఈ కాలపు చదువులు ఉద్యోగాలు చేసే బానిసలు తయారు చేస్తున్నాయే కానీ బంధాలు బాంధవ్యాల గురించి అనుబంధాన్ని పెంచలేకపోతున్నాయండి. ఎప్పటి పరిస్థితులు అప్పటివి. సమాజంలో గౌరవంగా బ్రతకడానికి మనం ఎంచుకున్న మార్గాలు కేవలం చదువు, ఉద్యోగం. ఇవి మానవీయ సంబంధాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయో లేక కిందకి దిగజారుస్తున్నాయో నాకు అర్థం కావాలి. ఇవన్నీ అర్థం మనసు పాటు చేసుకోవాలి. ఏమిటి మీ మెంట వేదాంతం కాస్త ఆపి విషయం ఏంటో తేల్చండి. ఉన్న ఫలంగా వాళ్ళని లీవో పర్మిషన్ పెట్టి వెంటనే రమ్మని ఫోన్ చేయండి. సడన్ గా ఏ లీవో పర్మిషన్ కావాలనుకుంటే నువ్వనుకున్న పిలిచి కాదు, 2 గంటల్లో వచ్చేస్తానన్నారు కదా. సరే టీ పెట్టబోయింది. హలో, శేఖర్, గుడ్ మార్నింగ్ రా, చెప్పరా. శుభోదయం. కూతురింటికి కులాసగా చేరిపోయావా? ప్రయాణం బాగా జరిగిందా? బస్సు జర్నీ కదరా, కాస్త నీరసంగా ఉంది. పర్వాలేదులే. కంగారు వెళ్ళారు కదా, అక్కడ ఏ మ్యాటర్ ఏమి సీరియస్ కాదు కదా? అసలు మేము వాళ్ళని కలిస్తే కదరా విషయం తెలిసేది. తాళాలు బొమ్మలు తగిలించి ఆఫీసుకి వెళ్ళిపోయారు. సరే, నువ్వెక్కడున్నావు? ఎక్కడుంటాను, నీ పొలంకే బయలుదేరాను. ఆర్డర్ వేసావు కదా, మరి నీ మాట అంటే నాకు రాముడు ఆజ్ఞ లాంటిది. వెళ్ళి ఆ పొలం పనులన్నీ చక్కబెట్టుకొని తిరిగి వచ్చేస్తానులే. చూడు, చూసి రమ్మంటే కాల్చి రానులే, ఆంజనేయుడిలాగా. ఉంటానా? ఓకే, బాయ్ రా. ఇంట్లో పనిదారు లేదు. అబ్బా, పంచదార డబ్బా మీ కూతురు ఎక్కడ పెట్టిందో నాకు కనిపించలేదు. ఈ ఫోటో కానిచ్చేయండి. ఏంటి రాని, గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రారా? మీకు అలానే ఉంటుంది. తల్లి మనసు మీకే తెలుస్తుందండి, కడుపును మోస్తే తెలుస్తుంది. తల్లి బిడ్డల కడుపును మోస్తే తండ్రి గుండెల మీద పెంచుతాడు. నేను కంగారు పడుతున్నానా? గుండెల మీద బిడ్డ ఒక్కసారైనా భారం అనిపించొచ్చాడు, కానీ నా కడుపులో పుట్టిన బిడ్డ నాలో ఎప్పుడు భారమే కదా. బాగున్నాను అన్నగారు. ఏమైంది, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాను. అదే లేదా బాలుడు గారు, కంగారు పడవలసిన విషయం కాదు అని మీరు అనుకుంటే ఇద్దరు లోనికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. తీరిగ్గా మాట్లాడుతున్నాం. ఏమిటండి ఇది విషయం తెలుసుకుంటా? ఆఫీస్ పనుల వల్ల వాళ్ళ ఇంటికి చిరాగ్గా వస్తారు. ఈ సమయంలో మనం విషయం అడిగితే వాళ్ళు చెప్పేది ఇంకా విసుగ్గా చెప్తారు. అయినా కంగారు పడవలసిన విషయం కాదు అని అనుకుంటే మీరు లోనకు వెళ్ళండి అని అన్నానా?
అల్లుడు గారు ఏమైనా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదు అత్తయ్య గారు. ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమా? అదేం కాదు నాన్న. కుటుంబ కలహాలు కాక ఆర్థిక ఇబ్బందులు కాక మరేమిటి సమస్య? మనం కలవాలి అంటే సమస్యలే ఉండాలా అత్తయ్య గారు? అంటే అంటే ఏమైనా విశేషం తల్లి? ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా. ఆ భగవంతుడు నా ప్రార్థనలు విన్నాడు. ఇంత మంచి విషయం చెప్పడానికి ఎంత కంగారు పెట్టేశావు కదే. నిన్ను కొట్టాలా? బాబు, ఈ విషయం మీ నాన్నగారితో చెప్పావా? లేదు మామయ్య గారు, మీతో మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామని కవిత అంటేను. మాట్లాడి నిర్ణయం తీసుకోవడమే ఏమిటా ఇది? అబ్బా అదేం కాదమ్మా, కంగారు పడక. నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువ. ఈ టైంలో ప్రెగ్నెన్సీ, డెలివరీ, పిల్లలు ఆలనా పాలంటే చాలా రిస్క్ అమ్మా. అంతే, నాకు తోడుగా, నాకు సహాయంగా ఇక్కడే మాతో పాటు ఉండు. అలా అయితే ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకుంటాను. కాదండి. కాదంటే అబార్షన్ చేయించుకుంటా. గుర్తుందా నీకు? ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నా? నీకు పెళ్ళై 3 ఏళ్ళైనా నీకు పిల్లలు పుట్టలేదని గుడిలో గోపురాలు తిరిగి ఓ బిడ్డకు నా బిడ్డను ప్రసాదించు భగవంతుడా అని ఆ దేవుళ్ళందరినీ కోరుకుంటే ఆ ప్రసాదాన్ని నువ్వు కాలం రాస్తావా? నువ్వు పెద్ద ఆనందం అయిపోయావే. ఏంటమ్మా పాతకాల మనిషిలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ కోసం? ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేదా? కంటేనే అమ్మ అవుతుంది. ఆడదానికి గౌరవం, బంధం కూడా. అంతేకాని భారం కాదు. మనం కావాలనుకున్నప్పుడు పోయడానికి, వద్దనుకున్నప్పుడు దించడానికి. అది కాదు. ఇన్ని మాటలు ఎందుకు? నాకు తోడుగా ఉండు. ఈ వాదన ఎందుకు? నాకు బిడ్డగా, ఓ బిడ్డకు కాబోయే తల్లిగా ఈ సమయంలో నీ తల్లి ఆదరణ, సహాయం కోరడం నీ హక్కు. తల్లిగా నాకు ఎంతో సంతోషం కూడా. కానీ నువ్వు ఉంటేనే బిడ్డను కంటాను అనటం మాత్రం తప్పు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? మాకు మంచి విషయం చెప్పావు. నువ్వు కాక మాకు ఎవరున్నారమ్మా? తప్పకుండా మేము మీతోనే ఉంటామమ్మా. అల్లుడు గారు, ఈ విషయం వెంటనే మీ నాన్నగారు చెప్పండి, సంతోషపడతారు. నాన్నను చూసి నేర్చుకో. ప్రతిదానికి లాగుతాం. మా మంచి నాన్న. మామయ్య గారు, అదండి లంచ్కి వెళ్దాం. మళ్ళీ మేము తిరిగి ఆఫీస్కి వెళ్ళాలి. సరే సరే. ఏమిటండి ఇది? వీళ్ళు మన పిల్లలేనా అనిపిస్తుంది. ఆలు మగల ఇద్దరి మధ్య అవసరాలే కనిపిస్తున్నాయి కానీ ఆప్యాయతలు కనిపించడం లేదండి. నువ్వు ప్రపంచాన్ని చూడక చాలా కంగారు పడుతున్నావు. మొన్న నాకు తెలిసిన ఓ యువజంటను పిల్లలు ఎప్పుడు అని అడిగితే ఎప్పట్లో మాకు ఆలోచన లేదు అంటూ జవాబిచ్చారు. నాతో పోలిస్తే మన పిల్లలేనయ్యో, పిల్లల్ని కనాలి అన్న ఆలోచననయ్యో ఉన్నారు. దానికి మనం సంతోషపడాలి. ప్రస్తుతం నౌచంద్రుడు మూమెంట్ ఎంత ఘోరమైన ఆలోచన. చెంప పగలగొట్టైనా విషయం అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత పెద్దవాళ్ళగా మన పైన ఎంతైనా ఉందండి. అనువు కాని చోట అదుపున మన రాదు. పెరిగిన పిల్లలు, పెంచిన తల్లిదండ్రులు ఎప్పటికీ పెద్దలుగా ఉండలేరు. పెళ్లి చేసేవారికి ఆ తర్వాత వాళ్ళ ఆలోచనలకు వాళ్ళని అనువుగా బ్రతకనివ్వడం. ఎందుకంటే
ఇద్దరు ఇద్దరు పడతాయి. ఆడదానిలోని అమ్మతనాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని కూడా ఓ పనిలా చేసేస్తాను అంటే నా మనసు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఈ ప్రపంచంలో బిడ్డల సాగులు కొట్టుంటుందా ఈ లోకంలో? ముందుగా మనిషి అనే పశువు స్వేచ్ఛ పేరుతో హద్దులను చెరిపేసి ఆలోచనను మార్చేసి ప్రకృతికి విరుద్ధంగా ఎదుగుతున్నారో లేక కిందకి పడిపోతున్నారో వాళ్ళకి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం ఏర్పాటు చేసుకోవాలి. ఏం చేస్తాం, ఏం చేయగలం? ఇప్పుడు ఎలా ఉందమ్మా? కాస్త సులువుగా ఉందా? లోపలికి వెళ్ళి పడుకుంటావా ఏసీ వేసుకుని? అబ్బా అమ్మ, నాకు అంతా బాగానే ఉంది. నువ్వెందుకు ఎక్కువగా కంగారు పడుతుంటావు? మరేం పర్వాలేదు. హాస్పిటల్కి వెళ్ళాను కదా, 4th and 5th మాత్రం ఇలా జరగడం కామన్ అని డాక్టర్ చెప్పారు కదా. టాబ్లెట్స్ కూడా ఇచ్చారు, వేసుకుంటున్నాను. అమ్మ, ఇకపై ప్రతి 20 daysకి హాస్పిటల్కి వెళ్ళాలి. అంతా బాగుంది కాబట్టి సమయానికి ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి. ఏమైంది? ఆఫీస్లో తిరిగి పడిపోయాట? ఎలా ఉంది ఇప్పుడు? అంతా బాగానే ఉందిగా? బాగోలేదు, ఏమీ బాగోలేదు. ఏమైందమ్మా? ఏమైంది అత్తగారు? కవితకి 5వ నెల వచ్చింది. మీకు మీరుగా ఇంతవరకు హాస్పిటల్కి తీసుకొని చూపించారా? ఈ రోజు కవిత కళ్ళు తిరిగి ఆఫీస్లో పడిపోయింది. మీకు ఫోన్ చేస్తే మీకు ఫోన్ కలవలేదు, మాకు ఫోన్ చేశారు. సమయానికి ఇక్కడే ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీరు అందుబాటులో లేక మేము అక్కడి నుంచి ఇక్కడికి రాలేక జరిగినంత ఏదైనా జరిగితే తల్లి ఎవడమంటే కేవలం ఒక బిడ్డకు జన్మనివ్వడమే కాదు, ఆ తల్లి మరో జన్మ ఎత్తడం. కడుపుతో ఉన్న భార్య ఇంట్లో ఉంది, కనీసం జాగ్రత్త తీసుకోకపోతే ఎలా అంటారు? భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త గుడిలో ఉన్న పూజారిలా భార్య యోగక్షేమాలు చూసుకుంటూ తల్లి బిడ్డల్ని కాపాడుకోవాలి. ఆ మాత్రం జాగ్రత్త నాకు లేదంటారా మామయ్య గారు? అంతా తెలిసిన వారు, నా జాబ్ గురించి మీకు తెలియదా? సంపాదన వద్దు అని నేను ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే నా అనుకున్న వాళ్ళకు కూడా సంపాదన సమయం లేని సంపాదన నుండి ఏం ప్రయోజనం అంటున్నాడు. నాన్న, మీరు ఊరుకోండి. మా బరువులు బాధ్యతలు మీకు చెప్పినా అర్థం కావు. అలా కాదు కదా, మీకు అంత అంతగా బాగోలేదు. 2nd month నుంచే లీవ్ అప్లై చేయమని చెప్పారు. నువ్వే నా మాట వినలేదు. కంపెనీ వాళ్ళు మెటర్నిటీ లీవ్ ఇచ్చేశారు. నేనే ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉండడం అని ప్రైవేట్ ప్రాజెక్టు ఒప్పుకున్నాను. హెల్త్ బాగోలేనప్పుడు ప్రైవేట్ ప్రాజెక్టులు ఎందుకు చెప్పు? తల్లి, ఈ 4 నెలలు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఆ తర్వాత నీకు నచ్చినట్లు చేసుకుందు కానీ. ఈ 4 నెలలు లోపల పెరుగుతున్న శిశువు మీదే నీ జీవన యొక్క ప్రభావం ఉంటుంది. నువ్వు ఎంత ప్రశాంతంగా సంతోషంగా ఉంటే నీ బిడ్డ మానసిక స్థితి కూడా ఎలా ఉంటుందమ్మా. మీరు చెప్తున్న విషయాలన్నీ నాకు తెలుసు. నేను సంపాదించేది ఎవరి కోసం? ఏం సంపాదించినా మా పుట్టబోయే పిల్లల కోసమే కదా. కృష్ణ, పద రూమ్లోకి. ఏమిటండి ఇది? నువ్వు లేకపోతే నా గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుంటాను అన్న నా కూతురే నాకు అన్నీ తెలుసు అంటుందండి. అసలు తల్లి ఎవడం అంటే ఏమిటో, ఈ 4 నెలలు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఏమేమి చెయ్యాలో దానికి ఏమన్నా తెలుసా అండి? ఇచ్చిదానా ఈ యువతరం
సంపాదన అన్న మాయలో తమను తాము కోల్పోయి శాంతి సంతోషం లేక క్షణికమైన సుఖాల కోసం చెడు అలవాటు వైపు ప్రయాణించి బ్రతుకు మీద ఆశ లేక చావు లేక నిరుత్సాహంగా జీవిస్తున్నారు. వాళ్ళతో పోలిస్తే మన పిల్లలనేవి ఎక్కువగా ఆలోచించి వారికి ఏర్పాటు చేసుకోవాలి. సరే వాడికి ఒంట్లో బాగోలేక ఏడవలేదండి. ఆకలికి తాళలేక పిల్లాడికి పట్టుమని 3 నెలలైనా నిండలేదు. మధ్యాహ్నం పాలు పట్టించి ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వెళ్ళింది. ఇప్పుడు టైం రాత్రి 8 అవుతుంది. కడుపును పుట్టిన పిల్లాడికి నేనే ఆధారం అన్న ధ్యాసంలో దానికి లేదు. ఏం తల్లి ఏమిటి నాకే అర్థం కావటం లేదండి. నాకేం అర్థం కావటం లేదు. కావనాడు కవిత ఏడుస్తే ఇప్పుడే కంగారు కనిపిస్తుందో నీకు అని తల్లివయ్యావు కదా, నీకు తెలియవా? అమ్మా అని పిలిచేవాళ్ళు ఉండాలి కానీ కాటికి కాలు చాపే వయసులో కూడా అమ్మ తన చూపటానికి ఆడది వెనుకంచు వెనుకండి. అలాంటిది పిల్లాడికి పట్టుమని 3 నెలలైనా నిండలేదు. వాడి ఆకలిని పట్టించుకోకుండా కవిత తిరుగుతుంది అంటే దాన్ని ఏమనాలి? ఎలా అర్థం చేసుకోవాలండి? ఎలా అర్థం చేసుకోవాలి? నీ మీద కలుగుకున్న నమ్మకం మా వద్దు, నా బిడ్డకి ఏమీ కాదులే అని నీకు ధైర్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆడతనం చూపి సాగమంటే ఎంతటి కష్టాన్నైనా ఓర్చి వాడికి నేను ఆనందాన్ని ఇవ్వగలనండి. కానీ వాడి ఆకలి తీర్చాలంటే వాడికి కన్నది పడి మాత్రమే ఉండాలండి. ఉండటానికి విలాసవంతమైన విల్లాలు, తిరగడానికి ఖరీదైన కారు, పిల్లలు పంచడానికి ఆస్తులు కూడబడితే చాలు అనుకుని ఈ తరం తల్లిదండ్రులకి ఏం తెలుస్తుంది? పిల్లలు వారితో సాన్నిహిత్యంగా పొందే ఆనందం, సుఖాలనిచ్చే వస్తువులకు ఆనందాన్నిచ్చే అనుబంధాలకు తేడా తెలుసుకోలేని స్థాయికి ఈ సమాజం దిగజారిపోయిందండి. బయట డిన్నర్ చేసాం, మీరు చేసేయండి. బేబీ నేను రూమ్లోకి తీసుకెళ్తాను. కాస్త వేడి నీళ్ళు మందు పెట్టమ్మా. ఎలా పడుకుని పెట్టావు? ఆకలికి వాడు ఎడలేదా? ఏం చేయడమ్మా, కాకపోతే మీ అమ్మ కొంచెం పంచదార నీళ్ళు పట్టింది, ఇప్పుడిప్పుడే పట్టుకుంటుంది. పంచదార నీళ్ళు పట్టావా? ఇంకా గ్లూకోజ్ ఉందిగా, నువ్వు చూడలేదా?
అలాగే వీడికి రేపటి నుంచి పట్టవలసిన పాలు కోసం మార్కెట్లో ది బెస్ట్ మిల్క్ పౌడర్ తేవడానికి వెళ్ళాం. అలాగే నేను ఉండను కనుక బొమ్మలు కొన్నా. టీపీఏ ఫ్రీ. ఇది నోట్లో పెట్టుకుని ఏమీ కాదు. బొమ్మలకే 15,000. ఆ మిల్క్ పౌడర్ ఎంతో తెలుసా? 4,000. 4,000 మిల్క్ పౌడర్ తెచ్చావా? అవునంతయ్య గారు, మార్కెట్లోనే బెస్ట్ కంపెనీ. ఈ పాలలో ఉల్లి పాల కంటే విలువైన పోషకాలు ఉన్నాయి. వాటి ఎదుగుదలకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. దీనికోసం గంట వెయిట్ చేసాం తెలుసా? ఎప్పటి నుంచి పెట్టి ఈ పాలే పట్టండి. 150 ml వాటర్లో ఒక స్పూన్ కలిపితే చాలు. రేపటి నుంచి ఈ డబ్బా పాలు పట్టాలి. నువ్వెక్కడికి వెళ్తావు? ఆఫీస్ లీవ్స్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాలి. ఈ డబ్బా పాలు చాలా శ్రేష్టమైనవే కావచ్చు, కానీ తల్లి పాల కన్నా స్వచ్ఛమైనవి కాలేవు. ఈ డబ్బా పాలు వాడి శారీరక ఎదుగుదలకు ఉపయోగపడవచ్చునేమో, కానీ వాడి మానసిక ఎదుగుదలకు మాత్రం నీ ఆదరణతో కూడిన తల్లి ఒడి మాత్రమే అవసరం. గుండెలకు హత్తుకుని ఇచ్చే బుక్కిడి పాలు రేపు వాడు నేను అమ్మా 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 అని పిలిచే నమ్మకానికి నిదర్శనంగా నిలిచే అమృతం. ఈ డబ్బా పాలు వాడి ఆకలి తీర్చవచ్చునేమో, కానీ అమ్మగా నీ ఆదరణ ఇవ్వలేవు. ఉద్యోగం సంపాదన మానేసి పిల్లలు ఆల్లా పాల్లా చూసుకుని కూర్చుంటే వాళ్ళ భవిష్యత్తు ఏం కాదు? వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి? ఈ కాలం కాదమ్మా. చదువు, ఉద్యోగం, అవసరాలు, ఖర్చులు, లెక్కలు నాన్నడికి తెలుసుకోమ్మా. నాన్నని అడిగి తెలుసుకోవాలా? లెక్కలు ఖర్చులు ఈ నాన్నని అడిగి తెలుసుకోవాలా? నువ్వు మలిసంజ ఫోన్ చేస్తే అయ్యో నా బిడ్డకు ఏ కష్టం వచ్చిందో అని ఇల్లు, వాకిలి, పొలము, పశువులు, పచ్చని పంట పొలాలన్నీ విడిచిపెట్టి పరుగున నీ దగ్గరికి వచ్చే ఈ నాన్నని అడగాలా? అర్ధరాత్రి బిడ్డ ఏడిస్తే నిద్ర సరిపోదు అని తలుపులు బిగించి పడుకునే ఈ నాన్నని అడగాలా? ఎవరు నాన్నని అడగాలమ్మా? చెప్పమ్మా, చెప్పు. ఏమిటండి అత్తయ్య గారు ఇది? ఉదయాన్నే వేరం లేగాలంటే రాత్రి పడుకోవాలి కదా. అయినా ఏమాత్రం కష్టపడుతుంది వాడి కోసం కాదా? ఓ నాన్నగా వాడు తాగే పాలు, వాడు చదివే స్కూల్, వాడు దొక్కే సైకిల్, వాడి రూము, డిజైన్, దానిలో వేసే రంగులతో సహా ఆలోచించి చేయడానికి కష్టం. పిల్లల్ని కంటే సరిపోదుగా, వాళ్ళకి కావాల్సిన మనీ అరేంజ్మెంట్స్, కంఫర్ట్స్ చేయాలిగా. పిల్లలు తల్లిదండ్రుల సంపాదనకు మాత్రమే వారసులు కాదయ్యా. వారి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు వారసులైతేనే వారి మధ్య అభిమానం పెరుగుతుంది. మనం పిల్లలకి ఇవ్వాల్సింది కేవలం సిరి సంపదలే కాదు, సమయం ఇవ్వాలి. నాన్న అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? వాడిని నా కడుపులో 9 నెలలు మోసానని మర్చిపోతే ఎలా? కడుపాపలా చూసుకోవలసిన బిడ్డను కడుపులో గడ్డలా మోస్తే నీకేం తెలుస్తుంది బిడ్డ విలువ? అమ్మా, నువ్వు మనిషివేనా? నువ్వేం మాట్లాడతావు నీకు అర్థమవుతుందా? నీ వయసు నీకు ఇచ్చిన జ్ఞానం ఇదేనా? నేనన్న మాటలకే నీకంత రోషం పౌరుషం పొడుచుకొస్తే మరి మీ మాటలకు మీ చేష్టలకు నాకెంత కోపం రావాలి? నేనేం చేశాను? ఏం చేశావా? గర్భవతులని, అలసిపోతావని, బిడ్డపై అలసత్వం చూపుతావని, బిడ్డపై మమకారం, కరుణ చూపుతావో ఇసుమంత సమయాన్ని వృధా అవుతుందేమోనని నీ ఆఫీసు వాళ్ళు నీకు సెలవులిస్తే నువ్వేం చేశావు? ఖాళీగా ఉండి ఇంట్లో ఏం చేయాలని డబ్బు కోసం వేరే పని ఒప్పుకోలేదు. ఆ టైంలో చేసిన ప్రాజెక్ట్కి 6 లక్షలు వచ్చాయి. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలి? ఏం చేయాలని ఇప్పుడు అడుగుతున్నావా? 4వ నెల నుండి 9వ నెల వరకు కడుపులో బిడ్డ చేసే అల్లరి అమ్మ ప్రేమ కోసం వాడుపడే తప్పదా నువ్వు ఏనాడైనా అనుభవించావా? నిమిషం బిడ్డ కడుపులో కదలకపోతే అయ్యో అయ్యో నా బిడ్డకు ఏమైపోయిందో అన్న ఆందోళన నువ్వు అనుభవించావా? వాడి చిట్టి చిట్టి చేతులతో నీ గర్భాన్ని తాకుతూ అమ్మా అమ్మా నేను ఈ చీకటిని భరించలేకపోతున్నానమ్మా, నీ వెచ్చని వెలుగుల ముడిలోకి నన్ను ఎప్పుడు తీసుకువస్తావమ్మా ఆత్రంగా అడిగే క్షణాలు నువ్వు అనుభవించావా?
అర్థం చేసుకుంటే నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది. వస్తువులను ఉత్పత్తి చేసే యంత్రంలా నేను ఒక బిడ్డను కన్నాను అంటే నీకేం తెలుస్తుంది బిడ్డ విలువ? అమ్మా, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా. నా బిడ్డ మీద మమకారం లేదా? అమ్మ, మీ కాలం కాదు ఇది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరం పని చేయకపోతే రేపటి మా పిల్లల భవిష్యత్తుకి మార్గం వేయి. అందుకే కష్టమైన వాడి కోసం అనుకో ముందుకు సాగుతున్నా. పసుపు కుంకుమ సౌభాగ్యాలు వెండి బంగారాలు తల్లి ఒడినన్న సౌభాగ్యం బిడ్డ కలిగినాడు. నువ్వు వాడికి ఎన్ని ఆభరణాలు వేసినా ప్రయోజనం లేదు. అమ్మా, నేను ఒక విషయం చెప్పనా? నీ బిడ్డకి అమ్మతనంలోని ఆడతనాన్ని నీ చదువుల రూపంలో చూపకపోతే వాడు రేపు పెరిగి పెద్దవాడై మాతృస్థానాలనే కామస్థానాలుగా భావించి ఏ ఆడబిడ్డపైన ఏ ఘోరానికైనా తలపడితే ఆ తప్పు మాతృత్వం చూపున నీదా లేక దాన్ని అర్థం చేసుకోకుండా పెరిగిన నీ బిడ్డదా? ఈ కాలపు మగపిల్లలు అమ్మతనానికి దూరం కావటం కూడా ఆడపిల్లలపై ఆక్రోశాలకు బలమైన కారణం అవుతుందమ్మా. మండుటెండలో నీడనిచ్చే చెట్టుకు తన బిడ్డలకు ఉయ్యాలను కట్టి పొలంలో పనిచేసే పల్లెపడుచు నెత్తిన మూట కట్టుకొని చంకన బిడ్డెత్తుకొని వీధి వీధి తిరుగుతూ వస్తువులు అమ్ముకునే శ్రమజీవి ఎంత కష్టం వచ్చినా ఒక్క క్షణం కూడా తన బిడ్డకు దూరంగా ఉండలేరు. మరి నువ్వు ఏసీలోనేగా పనిచేసేది, నీ బిడ్డను నీతో పాటు తీసుకెళ్ళగలవా? దానికి ఆఫీసులో ఒప్పుకుంటాయా? నీ ఆదరణలో నీ కంటి ముందే నీ బిడ్డ గుడి గుడి కోసిన ఊసులతో బంగుడుకుంటూ నీ ఒడిలో ఒడ్డుకుపోయే క్షణంలో నీవు పొందే ఆనందం ముందు అనుభూతులు నీ ఉద్యోగం సంపాదన నేను ఈ సమాజంలో అందరితో మనసు విప్పి మాట్లాడలేను, మంకుగా ఉండేవాడు. ఇది కారణం తెలుసు. అందరితో కలిసి కలివిడిగా తిరగడానికి, మాట్లాడడానికి, ఆటల్లో పడి ఏడిస్తే ఓదార్చడానికి, ఒంటో బాగోకపోతే అప్పున చేర్చుకోవడానికి, దుర్వాసన పోయేలా స్నానం చేయించడానికి, చందా మామ రావే జాబిల్లి రావే గోరు ముద్దలు తినిపించడానికి. నాకు అమ్మ లేదు, కానీ తను చనిపోయింది. అమ్మ అమ్మ గొడవలోని వెచ్చదనం తెలియకుండానే నిస్తేజంగా పెరిగాను. మన పెళ్ళైన తర్వాత నీ సాన్నిహిత్యంలో కొద్ది కొద్దిగా నాలో మార్పు మొదలైంది. ఎంత ఇష్టం ఒక్కొక్కసారి నిద్రలో భయం వేసి గులిక్కిపడి లేచి అమ్మా అంటూ గావు కేక వేసి చూస్తే పక్కన కనిపించేది నువ్వే. ఆడవే అన్ని భయాలను దూరం చేసి మన బిడ్డకు అమ్మతనాన్ని దూరం చేసి ఆ భయాన్ని వాడికి జీవితాంతో ఇవ్వకు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలాంటి ఆడది అమ్మా అన్న పదం కన్నా ఆర్థిక అవసరాలకే ప్రాధాన్యత ఇస్తే అమ్మా అన్న పదం అపహాస్యం అయిపోతుంది. మాతృదేవో భవ అన్న పదం అర్థం లేనిదైపోతుంది. ఈ ప్రపంచంలో
ఈ సృష్టిలో ఓడిపోయిన ఆడదాన్ని చూసి ఉంటావు కానీ ఓడిపోయిన అమ్మను చూసి ఉండవు. నా బిడ్డ ఓడిపోవటానికి వీల్లేదు. నా బిడ్డ అమ్మగా గెలవాలి. నా బిడ్డ అమ్మగా గెలవాలి. అమ్మగా గెలవడానికి ఇదిగో నీ సంపదము, ఇదిగో నీ సౌభాగ్యము. తీసుకో తల్లి, తీసుకో. అమ్మా, ఎంతో విలువైన సమయాన్ని కోల్పోయాను. నాకు అర్థమయ్యేలాగా చెప్పావు. గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేదు. కానీ ప్రతి క్షణం నా మమకారం మాధుర్యం వీడికి రుచి చూపిస్తాను. నాన్న కన్నా ఇంతకాలం నీకు సమయం ఇవ్వని అమ్మని క్షమించురా. ఉన్నత స్థానం నుంచి నీ భవిష్యత్తుని అందంగా ఉంచుతాను నాన్న. మానవీయ సంబంధాలను బలపరచుకోవడమే బలమైన సమాజానికి పునాది. నా భార్యగా ప్రతి స్త్రీ తల్లిగా పోతున్న పిల్లలకు ఈ విషయాలన్నీ చెప్పి 3 సంవత్సరాలు తల్లి బిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాలి. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలమ్మ చాలా పెద్దమ్మ.